ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కూటమి ప్రభుత్వ వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మార్కెట్ యార్డులో ఫోటోగ్రాఫర్ పై దాడి చేశారనంటూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేశారు పోలీసులు. ఫోటోగ్రాఫర్ శివపై అటాక్ చేశారంటూ చిత్తూరుకు చెందిన చక్రి, జీడి నెల్లూరుకు చెందిన మోహన్ ను 3 రోజుల క్రితం అదుపులోకి తీసుకుని చిత్తూరు డీటీసీకి తరలించారు. అదుపులోకి తీసుకుని 3 రోజులవుతున్నా ఇప్పటికీ వారిని అరెస్టు చూపించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన భర్తకు ఆరోగ్యం సరిగ్గా లేదు అని, షుగర్తో బాధపడుతూ ఉన్నారని మోహన్ భార్య రాసాతి ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల నిర్బంధంలో ఉన్న తన భర్తకు ఏం జరిగినా ఎస్పీనే బాధ్యత వహించాలి అన్నారు. తన భర్త ఎవరిపైనా దాడి చేయలేదు అని, ఎస్సీలమని తెలిసి తన భర్తపై కావాలనే ఎస్సీ/ఎస్టీ కేసు బనాయించారు అని వాపోయింది రాసాతి. చక్రి తనను రక్షించాడు అని, తన కెమెరా ధ్వంసం కాకుండా చూశాడు అని ఫోటోగ్రాఫర్ శివ చెబుతూ ఉన్నా పోలీసులు అక్రమంగా కేసు పెట్టారని వాపోయింది చక్రి భార్య కవిత. ఏం లేదు, ఈ విధంగా ఫోటోలు మీ ఇంట్లో కనిపిస్తూ ఉన్నాడు అనేసి తీసుకురమ్మన్నారు. మీరు వచ్చి ఒకసారి తీసుకుపోయి మాట్లాడించి పంపిస్తామని சொல்லிட்டுదా తీసుకున్నాను. ఆయన మాకు పెద్ద దిక్కు. ఇంకా మా అబ్బాయి కూడా చదువుకోలేదు, ఇంటర్లో ఫెయిల్ అయిపోయినాడు, ఇంట్లోనే ఉన్నాడు. ఇంక నేను ఎక్కడ పనికి పోయేది లేదు, నాకు హెల్త్ బాగాలేదు, నేనేం చేసేది, ఇంట్లోనే ఉండాలి. మా అమ్మాయి వేరే చదువుతూ ఉంది, అమ్మాయి ఫీజులు కట్టాలి, బీఎస్సీ నర్సింగ్ చేస్తాను. అక్రమ అరెస్టుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, చెప్పండి. మహేశ్వరి, చిత్తూరు జిల్లా యొక్క బంగారుపాలెం సంబంధించి మార్కెట్ యార్డ్ లో మామిడి రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఆంధ్రజ్యోతి విలేకరి ఫోటోగ్రాఫర్ పైన శివ పైన దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అక్రమ అరెస్టులు కొనసాగిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను అక్రమ అరెస్టులు చేస్తూ వారు అరెస్టు చూపించకుండా నిర్బంధంలో ఉంచడం జరిగింది. 3 రోజులుగా వారిని పోలీసులు కస్టడీకి తీసుకున్నప్పటికీ ఈ యొక్క కేసుకు సంబంధించి ఎస్టీ/ఎస్టీ కేసు పెట్టడం, నాన్ బెయిలబుల్ కేసు పెట్టడం పట్ల కుటుంబ సభ్యులంతా కూడా కన్నీళ్ల పర్యంతం అవుతున్నారు. 3 రోజులైనప్పటికీ తమ కుటుంబ సభ్యుల ఆచూకీ పోలీసులు చెప్పడం లేదు అంటూ వారంతా కూడా కన్నీళ్ల పర్యంతం ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. మోహన్ భార్య రాసాతి తమిళ్లో ఈ యొక్క బంగారుపల్లి దాడి ఘటనకు సంబంధించి తన భర్తకు ఎలాంటి సంబంధం లేకపోయినా తన భర్త మోహన్ అరెస్ట్ చేశారు. అతను షుగర్ పేషెంట్ అంటూ ఆమె చెప్తూ ఉంది. ఈ యొక్క జీడి నెల్లూరు సంబంధించినటువంటి మోహన్ ను ఇప్పటికే పోలీసులు అదుపులో తీసుకుని డీటీసీకి తరలించారు. చిత్తూరులో ఉన్నటువంటి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ తరలించారు. ఆ తర్వాత చిత్తూరు నియోజకవర్గం సంబంధించినటువంటి చక్రవర్తి అతనికి సంబంధించి కూడా పోలీసులు నిర్బంధంలో ఉన్నారు. అతని భార్య కవిత కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన ఫోటోగ్రాఫ్ దాడి జరిగినటువంటి ఫోటోగ్రాఫర్ కి సంబంధించి సేవ్ చేసినటువంటి తన భర్తను ఏ విధంగా అరెస్ట్ చేస్తారంటే ఆమె నిలదీస్తున్నటువంటి పరిస్థితి. సాక్షాత్తు బాధితుడు శివ కూడా తన డిగ్రీ ఏం చేయలేదు, తన కెమెరా పగలగొట్టకుండా సేవ్ చేశాడనే విషయం కూడా స్పష్టం చేస్తున్నప్పుడు తన భర్తను అక్రమ అరెస్టు ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఆమె నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద యొక్క ఘటనకు సంబంధించి చిత్తూరు జిల్లాలో పోలీసులు కుటుంబ నేతలు కలిసి యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలు టార్గెట్ చేసుకుని అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ మూర్తి.